జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 1వ శ్లోకము. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, నేను ఎంత గొప్పవాడినో నీకు తెలిసింది. అంత గొప్పవాడిని నీకు ఎంత సన్నిహితంగా ఉన్నానో కూడా నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నాకు ఆనందాన్ని కలిగించటము కోసమే నీ విహితమైనటువంటి పనులు కర్మలన్నీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నీ కర్మాచరణకు ప్రయోజనమేమిటి? నా ఆనందమే. నేను పరమ పురుషుణ్ణి కనుక నా ఆనందరూపకముగా నీ కర్మలు సాగితే అదే ఆరాధన అవుతుంది కనుక నీ కర్మలన్నీ నా ఆరాధనారూపకముగా చేస్తూ అదే ప్రయోజనముగా భావిస్తూ నీ కర్మల యొక్క ఫలాలను కోరకుండా ఉంటే అప్పుడు నిన్ను కర్మయోగి అని అంటారు, జ్ఞానయోగి అని అంటారు. అంతేకాని అర్జున, కేవలము కర్మలను వదిలివేయటం వల్లనో, కేవలము సంధ్యావందనాది అగ్నికార్యాది కర్మలను వదిలివేయటం వల్లనో వారు సన్యాసి అనబడరు, యోగి అనబడరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం చేసేటటువంటి కర్మలన్నీ భగవానుని యొక్క ఆరాధనా రూపకముగా సాగాలని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము మన విహితమైనటువంటి పనులన్నీ చేస్తూ, అన్ని పనులు చేసే కంటే ముందర, ప్రతి పని చేసే కంటే ముందు కృష్ణ ఇది నీకు ఇష్టమేనా అంటూ భగవంతుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అది భగవానునికి ఆనందము కలిగించేటట్టుగా ఉండాలి అని, కలిగించటం కోసం చేయాలి అని, కలిగించే విధంగా చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, భర్మ్యాశ్వుడికి 5 కుమారులు. ఆ 5 పాంచాలురు అంటారు. ఇక ముద్గలుని నుండి మౌద్గల్య వంశము ఆవిర్భవించింది. ముద్గలునికి ఆడ మగ కవలలు పుట్టారు. మగ శిశువు దివోదాసుడు, ఆడ శిశువు అహల్య. ఆ అహల్య గౌతముని భార్య అయ్యింది. అహల్య కన్యక యస్యాం శతానందస్తు గౌతమాత్. ఆ అహల్య గౌతములకు శతానందుడు జన్మించాడు. శతానందుని కుమారుడు సత్యధృతి, అతని కుమారుడు శరద్వానుడు. శరద్వానునికి ఆడ మగ శిశువులు జన్మించారు. అయితే ఒకనాడు శంతన మహారాజు వేటకు వెళ్ళినప్పుడు ఆ ఆడ మగ శిశువులు అడవిలో పడి ఉండటాన్ని చూచి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ మగ శిశువు కృపుడు, ఆడ శిశువు కృపి అయ్యారు. కృపి ద్రోణ పత్న్య భవత్ కృపి, ద్రోణాచార్యునికి భార్య అయ్యింది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 1వ శ్లోకము. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.